హలో ఫ్రెండ్స్, మన కథల ప్రపంచం ఛానల్కు స్వాగతం. సంపద ఉంటే ఏదైనా కొనవచ్చు అని మనం అనుకుంటాం. కానీ అదే సంపద తలకెక్కితే మనిషికి గర్వం వస్తుంది. సాక్షాత్తు ఆ దేవుళ్ళకే ధనాధిపతి అయిన కుబేరుడు కూడా ఒకానొక సమయంలో ఇలాగే గర్వపడ్డాడు. అప్పుడు మన బుజ్జి గణపయ్య తన అంతులేని ఆకలితో ఆ కుబేరుడి గర్వాన్ని ఎలా అణచాడో ఈ కథలో తెలుసుకుందాం. ఈ అద్భుతమైన కథను చివరి వరకు చూడండి. సంపదకు అధిపతి అయిన కుబేరుడి దగ్గర అపారమైన ధనం ఉంది. కానీ ఆ ధనం అతనిలో అహంకారాన్ని పెంచింది. తన సంపదను చూసి మురిసిపోయిన కుబేరుడు సాక్షాత్తు పరమశివుడినే ఆశ్చర్యపరచాలనుకున్నాడు. అప్పుడు వినాయకుడు అతనికి ఎలా బుద్ధి చెప్పాడో ఇప్పుడు చూద్దాం. ఒకరోజు కుబేరుడు కైలాసానికి వెళ్ళి శివపార్వతులను తన రాజధాని అయిన అలకాపూరికి విందుకు రమ్మని ఆహ్వానించాడు. తన ఐశ్వర్యాన్ని ప్రదర్శించడమే అతని ముఖ్య ఉద్దేశం. కుబేరుడు మనసులోని గర్వాన్ని గ్రహించిన శివుడు, నాయనా, నేను రాలేను, కావాలంటే నా కుమారుడు వినాయకుడిని పంపిస్తాను. తను చిన్నవాడే కానీ చాలా బాగా తింటాడు, తృప్తిగా పెట్టగలవా అని అడిగాడు. కుబేరుడు నవ్వి, మహాదేవా, నా దగ్గర లేని వస్తువు లేదు, వినాయకుడికి ఎంత కావాలో అంత పెడతాను అని విర్రవీగుతూ వినాయకుడిని తీసుకెళ్తాడు. అలకాపురిలో విందు మొదలైంది. వేల రకాల పిండి వంటలు వడ్డించారు. వినాయకుడు ఒక్కొక్కటి తింటూ ఉండగా నిమిషాల్లో అన్ని పాత్రలు ఖాళీ అయిపోయాయి. ఇంకా కావాలని అడగడంతో కుబేరుడు కంగారు పడి వంటశాలలోని ఆహారం అంతా తెప్పించాడు. అది కూడా సరిపోలేదు. చివరికి కుబేరుడి దగ్గరున్న ధాన్యపు రాసులు, పండ్లు, కూరగాయలు అన్నీ అయిపోయాయి. వినాయకుడి ఆకలి మాత్రం తీరలేదు. కుబేరా, ఇంకా ఏమైనా ఉంటే పెట్టు, లేకపోతే నిన్నే తినేస్తా అని వినాయకుడు నోరు తెరిచాడు. ప్రాణభయంతో కుబేరుడు వెంటనే కైలాసానికి పరిగెత్తి పరమశివుడు పాదాలపై పడ్డాడు. స్వామి, నన్ను క్షమించండి, నా గర్వం నశించింది, వినాయకుడు ఆకలి నేను తీర్చలేను అని వేడుకున్నాడు. అప్పుడు శివుడు ఒక పిడికెడు వేయించిన బియ్యాన్ని ఇచ్చి వినాయకుడికి పెట్టమన్నాడు. పార్వతీదేవి ప్రేమతో ఇచ్చిన ఆ కొద్దిపాటి బియ్యం తినగానే వినాయకుడి ఆకలి తీరిపోయింది. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఎంత సంపాదించినా గర్వపడకూడదు. భగవంతుడు అడిగేది ఆడంబరాలు కాదు, కేవలం స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే. ఫ్రెండ్స్, ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన కథల ప్రపంచం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.